మళ్ళీ అమ్మవారు హేమంతుడు ప్రార్థన చేస్తే హేమంతుడు కూతురుగా వచ్చింది హైమవతి అనే పేరుతో, పర్వతరాజ పుత్రిక పార్వతి అనే పేరుతో. అప్పుడు తారకాసురుడు వరాలు పొంది దేవతలు ఇబ్బంది పెడుతూ ఉన్నాడు. దేవత అందరూ కంగారు పడి పార్వతీ పరమేశ్వరుల మధ్యలో ప్రేమ అంకురించాలని మన్మధుడిని ప్రేరేపించి బాణం వేయమన్నారు. మన్మధుడు నెయ్యి బాబు అని మొరపెట్టుకున్నాడు వాళ్ళతో. వాళ్ళంతా కూడా ఇబ్బంది పెట్టారు ఆయన్ని. ఎయ్యవయ్యా బాబు, దేవతలు దెబ్బల మీద దేవతలు ఇప్పటి మీద దెబ్బలు పడిపోతున్నాయి, తారకాసురుడిని సంహరించాలి, సుబ్రహ్మణ్య స్వామి జన్మం జరగాలి, బాణం వేయమన్నారు. మన్మధుడు విష్ణుమూర్తి కుమారుడు. పార్వతీ పరమేశ్వరుల మధ్య ప్రేమ అంకురిస్తే కొడుకు పుడతాడు సుబ్రహ్మణ్యుడు. సుబ్రహ్మణ్యుడు 6 ముఖాలతో పుట్టి తారకాసురుడిని చంపాలి. అందులో దేవత ప్రయత్నం చేశాడు అలా బాణం వేయమని. ఆయన ఈయన మొర్రు అన్నాడు, కాకపోతే బలవంతం చేశాడు. ఆయన వెళ్ళి బాణాన్ని వేశాడు శివుడి మీద.